జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మన యోగి ఆదిత్యనాథ్ గారు బంగ్లాదేశ్ హిందువులకు ఒక గొప్ప శుభవార్తను అయితే చెప్పినారు. ఇంతకు ఆ శుభవార్త ఏందో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. చెప్పా కదా, ఎప్పట్లాగే ఈ న్యూస్ కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట. బంగ్లాదేశ్ ఒకప్పుడు పాకిస్తాన్లో ఉండేది అన్న విషయం మీకు అందరికి తెలిసే ఉంటుంది. అప్పట్లో ఈ బంగ్లాదేశ్ను తూర్పు పాకిస్తాన్ అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. ఈ తూర్పు పాకిస్తాన్ ప్రజలు బెంగాలీ భాషను మాట్లాడుతూ ఉంటా ఉన్నారన్నమాట. కానీ అప్పటి పాకిస్తాన్ ప్రభుత్వం ఈ తూర్పు పాకిస్తాన్ మీద బలవంతంగా ఉర్దూ భాషను రుద్దడంతో ఇక అది సహించలేనటువంటి తూర్పు పాకిస్తాన్ నాయకుడైనటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్, అంటే షేక్ హసీనా ఉన్నది కదా, వాళ్ళ నాయన అన్నమాట ఈయన గారు. ఈయన పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమాన్ని ఉదాహరణ ప్రారంభించాడు. తూర్పు పాకిస్తాన్ ఎప్పటికీ పాకిస్తాన్ లో భాగం కాదని, తూర్పు పాకిస్తానీలపైన పాకిస్తాన్ ప్రజలు జాత్యహంకారాన్ని చూపిస్తున్నారని, అసలు తూర్పు పాకిస్తాన్ లో అభివృద్ధి అనేది జరగడం లేదని, తూర్పు పాకిస్తాన్ లోని ఖనిజాలన్నింటినీ కూడా ఈ పాకిస్తాన్ ఉపయోగించుకుంటూ వాటిలో 10% నిధులను మాత్రమే తూర్పు పాకిస్తాన్ కేటాయిస్తుందని చెప్పేసి ఒక పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఉద్యమాన్ని ప్రారంభించడమే కాకుండా పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా ఒక సాయుధ గ్రూపును కూడా తయారు చేశాడు. అయితే ఆ సాయుధ గ్రూపుకు ఆయుధాలు, అదేవిధంగా మందుగుండు, అలాగే శిక్షణ కోసం ఈ షేక్ ముజిబుర్ రెహమాన్ మన భారతదేశం సాయం అయితే కోరినాడు. సరే, అడిగిన వాళ్లకు కాదనకుండా సాయం చేయడం మన సంస్కృతి. పైగా ఈ షేక్ ముజిబుర్ రెహమాన్ కోరింది న్యాయమైన కోరిక కావడంతో ఇక మన భారత ప్రభుత్వం కూడా ఈ బంగ్లాదేశ్ సాయుధ పోరాటానికి మద్దతునైతే ఇచ్చింది. అంతేకాకుండా బంగ్లాదేశ్ స్వాతంత్ర ఉద్యమకారులకు ఆయుధాలను, మందుగుండు ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి సమాచారాన్ని కూడా అందిస్తా ఉన్నది అనమాట. ఆ రోజుల్లో బంగ్లాదేశ్ లో 27% మంది హిందువులు, అదేవిధంగా 65% మంది ముస్లింలు, ఇక మిగిలిన 8% మంది బౌద్ధులు అయితే ఉంటా ఉన్నారు. అయితే తూర్పు పాకిస్తాన్లోని స్వాతంత్ర సమరయోధులకు భారత ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం చేస్తుందని తెలుసుకున్నటువంటి ఈ లపాకిస్తాన్ ప్రభుత్వం ఇక బంగ్లాదేశ్లోని హిందువులపైన నరమేధం సాగించడం మొదలుపెట్టింది. హిందువు అనేవాడు కనపడితే చాలు హత్యలు చేయడం, ఆడవాళ్ళైతే సామూహిక అత్యాచారాలు చేయడం, హిందువుల ఇళ్లను తగలబెట్టడం, హిందువుల ఆస్తులను లూటీ చేయడం అంటే దుర్మార్గాలకు అప్పటి పాకిస్తాన్ సైనికులైతే ఊడిగట్టారు. దీంతో ఇక గత్యంతరం లేని ఈ బంగ్లాదేశ్ హిందువులు వేల సంఖ్యలో మన భారతదేశానికి అయితే తరలిచ్చేశారు. పొట్ట చేత్తో పట్టుకుని కట్టు బట్టలతో వీళ్ళంతా కూడా బంగ్లాదేశ్ వదిలి భారత్లోకైతే అడుగుపెట్టారు. ఈ విధంగా బంగ్లాదేశ్ నుంచి భారత్ వచ్చినటువంటి హిందువులు దేశంలోని వివిధ ప్రాంతాలకంతా కూడా తరలిపోయినారనమాట. వీళ్లలో 10,000 బంగ్లాదేశ్ హిందూ కుటుంబాలు ఉత్తరప్రదేశ్కి అయితే పోయినాయి. ఈ విధంగా ఉత్తరప్రదేశ్కు తరలి వెళ్ళినటువంటి ఈ బంగ్లాదేశ్ హిందువులు 2017 వరకు నరకం అంటే ఏంటో కళ్ళారా చూసినారు. అక్కడ ఉత్తరప్రదేశ్ లో పరిపాలించేటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఈ సమాజ్వాదీ పార్టీల మూలంగా ఈ బంగ్లాదేశ్ హిందువులు పూర్తిగా అర్థమవుతుందా, మన హిందూ దేశంలోనే పూర్తి వివక్షకి అయితే గురినారు. తినడానికి తిండి కూడా లేక నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అంటే అరే, భారతదేశం మన హిందూ దేశమే కదా, ఏమే ఆడికి పోతే మనం ఏదో బతుకుతాము, మనకంటూ రక్షణ ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వస్తే ఈ కల్తీ ముడాకుడుకులంతా కూడా వాళ్ళను రాసి రంపాన పెట్టారు. అయితే 2017లో ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం, యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి కావడంతో ఇక పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మారిపోయినాయి. 2018 నుంచి ఈ బంగ్లాదేశ్ హిందువులకు మొదటిసారి రేషన్ కార్డులను మన యోగి ప్రభుత్వం అయితే జారీ చేసింది. తరువాత వాళ్ళకు పెన్షన్ ఇవ్వడం ప్రారంభించారు. ఇక ఆ తరువాత 2019లో ఈ బంగ్లాదేశ్ హిందువుల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అయితే తీసుకొచ్చింది. అర్థమవుతుందా? 2023 నుంచి ఈ సిఏఏను అమల్లోకి అయితే తీసుకొచ్చారు. ఇక ఈ చట్టాన్ని ఉపయోగించుకున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఈ 10,000 బంగ్లాదేశ్ హిందూ కుటుంబాలకు మన భారతదేశ పౌరసత్వాన్ని అయితే అందించారు. ఏంటి? మన భారతదేశ పౌరసత్వాన్ని. అంతేకాకుండా వాళ్లకు ఓటర్ ఐడి కార్డులను, అదేవిధంగా ఆధార్ కార్డులను ఇప్పించే ఏర్పాట్లు కూడా చేశారు. ఇక ఇప్పుడు కొత్తగా ఈ బంగ్లాదేశ్ హిందూ కుటుంబాలకు ఇళ్లు కట్టుకోవడానికి ఇళ్ల స్థలాలను కూడా అందించారు. ఒక్కొక్క కుటుంబానికి 5 సెంట్లు చొప్పున 10,000 బంగ్లాదేశ్ హిందూ కుటుంబాలకు స్థలాలను కూడా కేటాయించేశారు. అంతేకాకుండా వాళ్ళు తమ కాళ్లపైన తాము నిలబడేందుకు వీలుగా వాళ్లకు వ్యవసాయం చేయడం కూడా నేర్పించారు. చూడండి, వ్యవసాయం చేయడం నేర్పించి చేతులు దులుపుకోవడమే కాకుండా ఇప్పుడు ఒక్కొక్క కుటుంబానికి 4 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.
ఆ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములే. వీటిల్ని మొన్నటి వరకు ఈ వక్ఫ్ బోర్డు అక్రమంగా ఆక్రమించుకున్నది. కానీ యోగి ఆదిత్యనాథ్ గారు ఆ వక్ఫ్ బోర్డు నుంచి ప్రభుత్వ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకొని ఆ స్థలాలన్నింటినీ కూడా బంగ్లాదేశ్ హిందూ కుటుంబాలకు వ్యవసాయం చేసుకోవడానికి అందించారనమాట. ఎంత గొప్ప విషయం ఎంత గొప్ప విషయం అంటారు. అందుకే మన యోగి గారు యోగి మహారాజ్ అయినాడు. చూడండి, ఒకటి వచ్చేసి వాళ్ళను ఎవరైతే వివక్ష చూపిస్తా ఉన్నారో మొన్నటి వరకు వాళ్ళని హక్కును చేర్చుకోవడం, వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వడం, వాళ్ళకు మన భారత పౌరసత్వం ఇవ్వడం, వాళ్ళకు వ్యవసాయం చేయడం నేర్పించడం, దాంట్లో మెలకువలు నేర్పించడం, అలాగే అంతటితో వదిలేయకుండా వాళ్ళకు వ్యవసాయం చేసుకోవడానికి భూమిని ఇవ్వడం, ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం, ఎన్ని ఒకటే రెండా. అందుకే హిందువులు క్షేమంగా ఉండాలంటే హిందూ ప్రభుత్వమే ఉండాలి. ఒకవేళ అది లేకపోతే నీకు ఈ దేశంలోనే కాదు కదా, ప్రపంచంలో నువ్వు యాడికి పోయినా కూడా తలదాచుకోవడానికి నీడ కూడా దొరకదు. అది విషయం. అయితే ఆఖరికి చీకిపోవాల్సింది ఆడ పడి అంతే. ఎందుకులో ఎక్కువ మాట్లాడకూడదు, అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.